గురూజీ, పుష్య నక్షత్రం గురించి తెలియజేస్తున్నారు. పుష్య నక్షత్రం. ఈ పుష్య నక్షత్రం అంటేనే ఇంతకుముందు చెప్తున్నాను, అంటే ఆ గురువు అనేది అంత ఒక గొప్ప వరుడు. ఏకలవ్యుడు గురువుని తెలుసుకొని అంత మహావిద్యుడయ్యా. అంటే నిత్యము గురువుని ప్రార్థన చేస్తే మనం ఎంతో కర్మలు పోతాయి. గురువు పైన నమ్మకం పెట్టి మనం ఏం చేసినా జరుగుతుంది. కానీ కర్మధర్మ గురువులోనే ఉంటుంది, మనకు అవసరం లేదు. ఇప్పుడు ఏకలవ్యుడు అంత కష్టపడి బిల్లు విద్యను నేర్చుకోండి, కానీ ఫోటో పెట్టుకున్నాడు అంతే. గురువు ఎక్కడో ఉన్నాడు, అసలు గురువుకే తెలీదు. కానీ ఆ గురువు ఫోటో పెట్టుకునే ఆఖరికి అతను ధనుర్విద్యలో అంత గొప్పోడయ్యాడు. తెలుసు కదా ఏకలవ్యుడు ఎంత గొప్ప విద్వాంసుడయ్యాడని. అర్జున్ని మీరించిన వాడయ్యాడు. గురువు అంటే అంతిది. గు అంటే అంధకారము, రు అంటే తొలగించేవాడు, మనలో అంధకారాన్ని తొలగించేవాడు, మనలో ధైర్యాన్ని ఇచ్చేవాడు, చీకటి నుంచి బయటికి తీసుకువచ్చేవాడు గురువు. అలాంటి బృహస్పతి ఆ ఒక పుష్య నక్షత్రానికి దేవత. చూసారా ఎంత గొప్ప ఉంటుందో. అంతేకాకుండా ఏ పూజలో అయినా ప్రపంచంలో ఎప్పుడైనా సరే మీరు ఏం చేయాలన్నా ఫస్ట్ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్ష, గురువు నుంచినే మొదలవుతుంది. బ్రహ్మాండం మొదలైందే గురువు నుంచి, అవును కదా. గురువు నుంచినే బ్రహ్మాండం. గురువు లేనిది అసలు ఇంకేం లేదు. గురువే ప్రత్యక్ష దైవము అంటారు. భగవంతుడు మన దగ్గర మాట్లాడకపోయినా గురువు మాట్లాడతాడు. అందుకే గురువుకి అంత ఒక శ్రద్ధ. గురువు అంటే చాలా విశేషం. అంతెందుకు, ఒకటి తెలుసుకోండి, మనము బ్రహ్మోపదేశం చేస్తాం తెలుసా. బ్రహ్మోపదేశం అంటే ఏంటి ఎంతమందికి తెలుసు? ఏదో బ్రాహ్మణులకు తెలుసు అంతే కదా, లేదో తెలిసిన వాళ్ళకి కొంచెం తెలుసు. బ్రహ్మోపదేశం అంటే గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేయడం. ఇక గాయత్రి మంత్రం ఉపదేశం చేయడం అంటే ఏంటది? ఎవరు చేయాలి గాయత్రి మంత్రం ఉపదేశం అంటే? సాక్షాత్ తండ్రి మాత్రమే తన పుత్రునికి బ్రహ్మోపదేశం చేయాలి వరతు ఇంకెవరు చేయరాదు. ఇంకా చేస్తే గురువు చేయాలి. మఠాధిపతులు వాళ్ళు గొప్పవాళ్ళు చేయాలన్నమాట. తండ్రి కూడా జపం చేసే అర్హత ఉండాలంటే 10,000 సార్లు గాయత్రి జపం చేసిన తర్వాతే తండ్రి ఉపదేశం చేయాలి. చూడండి ఎంత చాలా సంస్కారం అది. అలా బ్రహ్మోపదేశం చేయాలి అంటే బ్రహ్మోపదేశం చేసే అర్హత ఉండేదే తండ్రికి మిస్తే తర్వాత గురువు. అలాంటి ఒక శక్తి గురువుకుంటుంది. ఆ గురువు జన్మించిన ఆ గురువు బృహస్పతి. ఆ బృహస్పతియే ఈ ఒక నక్షత్ర దేవత. అంతేకాదు ఇంకా చాలా ఉంది, ఇప్పుడొచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి.